మేము పకోడీ చేస్తున్నాం. ఏం పకోడీ అని చూస్తున్నారా? క్యాబేజీ ఆనియన్ క్యాబేజీ రెండింటిని కలిపి పకోడీ చేస్తున్నా. నేను పిండి కలుపుతానంటే నేను కలుపుతా అని చెప్పి ఇక ఎగ్గుతో ఆట ఆడుతుంది. అన్నీ పక్కన పెట్టిను, ఎగ్గుతో ఆట ఆడుతుంది. అది తీసే ఇక పడితే పగిలిపోతుంది. ఆడైతే మాకు కావాల్సినవి సరే నీటిని తీసుకుంటున్నాం. వాటిని చిదపాలి ఫస్ట్, అంటే పిసకడం ఇలా పిసుకు సింగిల్ హ్యాండ్ చాలా ఇట్లా ఆనియన్ని ఇలా అనాలి. ఇలా అంటే మంచిగా ఇలా ఇచ్చుకున్నట్లుగా వస్తాయి. మనకి పిండి కలిపేటప్పుడు ఇట్లా సన్నగా తరుక్కోండి ఆనియన్ని. మీకు అందరికీ తెలుసు, కాకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా అంతే. ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమేం కావాలి అన్నది మనం చూద్దాం. కొంచెం పసుపు, శనగపిండి, దీంట్లో ఉన్న వాటర్ సరిపోతాయి. పచ్చిమిర్చి మై స్పైసీ ఉన్నాయి, మాకైతే సరిపోతుంది. సరిపోకపోతే నేను రెడ్ చిల్లీ యాడ్ చేసుకుందాం అనుకున్నా. మ్యాక్సిమం అయితే మాకు ఇదే ఎక్కువ అవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఇది కొంచెం కార్న్ఫ్లేవర్, జస్ట్ ఒక స్పూన్ అంతా సరిపోతుంది కార్న్ఫ్లేవర్. మీ దగ్గర ఒకవేళ కార్న్ఫ్లేవర్ లేనట్లయితే దీని ప్లేస్లో రైస్లో అంటే బియ్యం పిండి వాడుకోండి. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్లు. నేనైతే నా క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, సో నేనైతే 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లేవర్ వేసుకుంటున్నాను. మీకు కార్న్ఫ్లేవర్ లేనప్పుడు దీని ప్లేస్లో బియ్యం పిండి యాడ్ చేసుకోండి. మరి ఇదేం పిండి? ఇది కార్న్ఫ్లేవర్ నాన్న, మొక్కజొన్న పిండి అంటాం కదా. ఇది కాదు, ఇది అది శనగపిండి, ఇది కార్న్ఫ్లేవర్. దీంట్లో నేను కొంచెం వామ పొడి వేస్తున్నా, ఎందుకంటే శనగపిండి వాతం అంటారు కదా, పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలని కొంచెం అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకొని వాముని పొడి చేసుకున్నాను, అది వేస్తున్నాను. చేయబట్టవమ్మా. నా వైట్ హ్యాండ్స్లో క్లారిటీ కనిపిస్తుంది. వేసేసే ఒకసారి మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ అవన్నీ. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, కానీ మాకు పిల్లలు తినరు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్, వీళ్ళకి నచ్చదు ఇందులో, సో నేనైతే వేయట్లేదు. నీకు అల్లం వెల్లుల్లి అయినా ఓకే, నేను కలుపుతాలే. ఇలా ఇలా అంటూ కలపండి, ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఆనియన్లో ఉన్న వాటర్ ఇట్లా బయటకు వచ్చి ఇట్లా తడిచి ఇట్లా కావాలి. ఈ టైంలో ఎగ్ తీసుకుందాం మనం. ఎగ్ మధ్యలో వేస్తాం. ఫోన్ పట్టుకో. ఎగ్ తీసుకున్నాను. నా చేతిలో వేస్తావా? ఉట్టుకనా నేను కలుపుతాలేనా, మళ్ళీ ఇద్దరం ఎందుకు ప్లీజ్. పట్టికన్నా ఇది మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి. చేదిను ఓకే, ఎందుకంటే ఇది మళ్ళీ కౌసు వాసన వస్తుంది. మేము హోలీ అప్పుడు తలాల మీదనే కట్టుకుంటాం, చేతిలో పట్టుకోవడానికి ఏమవుతుంది, కానీ బాగుంటుంది కదా.
ఎగ్ ఎందుకు అని డౌట్ రావచ్చు మీకు. ఎగ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకే నేనైతే ప్రతిసారి ఎగ్ అయితే ఒకటి వాడతాను. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా నలుపుతూ కలుపుకోండి. నలుపుతూ అంటే సౌండ్ వచ్చేలా కలపాలా? ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ప్రెస్ చేస్తూ కలిపితే ఆనియన్ మెత్తబడుతుంది. ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇందాక మనం కలిపినాం కదా, ఇట్లా కలిపితే ఇప్పుడు వాటర్ వేసినాం కాబట్టి సపోర్ట్ ఉంటుంది. ఇట్లా కలిపి కొద్దీ అందులో ఉన్న వాటర్ బయటకు వస్తుంది, మంచిగా పిండి తడుస్తుంది. మనకి ఎక్కువ వాటర్ పట్టవు పకోడీకి, జస్ట్ కొన్నే పడతాయి. చూడు, నేను సారడన్నే నీళ్ళు తీసుకున్నా సరిపోయింది. ఇలా కలుపుతుంటే మనకి ఇంకొంచెం వాటర్, ఆనియన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. మనకి ఇదే సరిపోతుంది. ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోనట్లు అనిపిస్తే యాడ్ చేసుకోండి. సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకోరి. నేనైతే ఇది మొత్తం కలిపిన తర్వాత చెక్ చేస్తాను. ఇంకా నాకు అడుగున కలవలేదు. ఓకేనా, నేను ఇప్పుడు చెక్ చేసుకుంటాను. ఇంకొంచెం వాటర్ పడతాయి, నేను చెక్ చేసుకొని ఒకవేళ సరిపోదంటే వాటర్. ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇంకా సాల్ట్ అయితే సరిపోయింది. మనం పిండిని నలుపుతూ కలిపితే కొంచెం పిండి లూజ్ అవుతుంది. మీరేం వాటర్ యాడ్ చేయమాకండి. ఓకే, పిండి కలపమంటే పిండితోటి ఆటలాడుతుంది. చూడండి, ఏం చేస్తున్నావు? చూడరు, ఇట్లా ఉండాలి పిండి లూజ్. ఒకసారి చూపి. ఓకే, నేనైతే ఆయిల్ తీసుకున్నాను డీప్ ఫ్రై కోసం. 2 చెయ్యి ఇట్లా కడుక్కోవడం కోసం వాటర్ కొన్ని తీసుకున్నాను. మనం పకోడీ వేసేటప్పుడు చేయి కడుక్కోవడం కోసం వాటర్ కూడా తీసుకున్నాను. అండ్ పిండి ఇలా ఉండాలి, ఈ లూజ్ ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా బాగుండదు, మరీ లూజ్గా ఉన్నా బాగుండదు. ఈ క్వాంటిటీ ఉండాలి, ఈ టైప్ ఇట్లా ఉండాలి. మనకి నూనె వేడి కావాలి, టైం పట్టుద్ది కొంచెం. నూనె వేడి కాలేదు, చెక్ చేస్తున్నా, కొంచెం వేసాను. అడుగు పట్టేసిందంటే వేడి కాలేదు నూనె అని అర్థం. కొంచెం సేపు అయితే వేడవుతుంది. వేడయ్యాక వేసుకుందాం. నూనె వేడి కాకముందు వేస్తే టేస్ట్ బాగుండవు, మంచిగా కాలవు కూడా. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. నేనైతే వేస్తున్నా, కానీ అది ఇంకా హీట్ కాలే. ఇంతేనా? వద్దు, అప్పుడే వద్దు, కాలాలి. అవి కాలితే అవే లేచి వస్తుంది. ఏమో కాలింది, ఇట్లా లేచి వస్తుంది. ఓకే, ఇలా కాలనివ్వాలి, ఊకే కలపకూడదు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చేయండి. ఇవి కొంచెం ఫ్రై కావడానికి టైం పడుతుంది.
ఇవి కాలినవి. ఇక ఇట్లా ఇంత ఎర్రగా కావాలి, లేదంటే బాగుండవు. ఇట్లా మంచిగా కాలనివ్వండి. ఇట్లా ఎర్రగా కాలిన తర్వాతకి తీసేసుకుందాం. నాకు పిండి నచ్చదు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. గలగల అని మంచిగా అంటవి. మీరు ఎగ్గేసిరు కదా గలగల ఉంటాయో మెత్తగా ఉంటాయో ఎట్లా ఉంటాయి అంటే అట్లా ఏమి ఉండదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా సౌండ్. ఇక్కడ కూడా చూడండి. ఓకే, నేనైతే నెక్స్ట్ టైం వేస్తున్నా. ఒకసారి వాటర్లో చేయి తడుపుకుంటున్నా. తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని వేళ్ళ సందులంగా జారనివ్వాలి. ఎక్కువ వేయొద్దు, చిన్న చిన్నగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ముద్దలు ముద్దలుగా పడుతుంది. వేళ్ళ సందులంగా ఇట్లా చిన్న చిన్నగా జార విడవండి. ఇవి కూడా గాలిని తీసేస్తున్నాను. ఇవి కొంచెం టైం పడుతుంది కానడం. సో నెమ్మదిగా దగ్గరుండి కాల్చుకోండి. బయట వర్షం వస్తుంది, ఫుల్ వర్షం వస్తుంది. ఇటు పెట్టు, ఇట్లా పెట్టు, అర్థమవుతుంది అనుకుంటా. వర్షం వాళ్ళకి అనిపించదు కదా, అంటే చిక్కలు వర్షం నీరు కనిపిస్తుంది కదా. అదే ఈ రోజు మనం వర్షం వస్తుందనే కదా ఇది చేస్తున్నాం. అవును, కానీ వాళ్ళకు కూడా చెప్తున్నా ఫుల్ వర్షం వస్తుంది అని. అందుకే చల్లగా బయట వర్షం వస్తుంటే వీళ్ళు ఇక్కడ పకోడీ చేయమన్నారు, చేస్తున్నాను. చేయమన్నాక చేయకపోతే ఎట్లా? అందుకే చేస్తున్నా. మేమైతే మొత్తం వేసేస్తున్నాం. మా ఇంట్లో ఇప్పుడు కోత వచ్చింది. ఇంట్లో ఇప్పుడు కోత ఉంది. ఇది కిటికీ కాడికొచ్చి భయపడుతుంది. మన ఇంట్లో 2 కోతులు ఉన్నాయి, బయట కోత తిరుగుతున్నాయి. 3 కోతులు. చిన్న కోతి ఫోన్ పట్టుకుంది, పెద్ద కోతి ఆడ నిలబడితే ఇంకొక కోతి ఏమో బయట కిటికీ కాడుండి మా ఇంట్లో కిచెన్లోకి చూస్తుంది. నేనేం కోతిని కాదు, కోతివే. అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇవి తీసేసుకుంటున్నా. కొంచెం దూరం ఉండు, ఆయిల్ మీద పడుతుంది. నేను ఎంత దూరం ఉన్నా కానీ దగ్గరికి దిగలుగుతా, చూస్తావా? అయిపోయింది. పకోడీలు రెడీ. ఇప్పుడు కోతి కాడ కూర్చొని చిన్న కోతి పిల్ల తింటామన్నమాట. అవి రావట్లే. మా దగ్గర కూర్చొని తింటా కానీ వేరే కోతి దగ్గర కూర్చొని ఎందుకు తింటా. ఫైనల్లీ పకోడీ రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. అసలు అయితే నేను దీన్ని ఎప్పుడో తినాలి కానీ ఇప్పుడు తినాల్సి వస్తుంది. టేస్ట్ చెప్పు. ఈమెకు 1-2 సరిపోవని చెప్పేసి బసనే పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఆమె తన తింటాడు, ఇప్పుడు నాన్న వచ్చినాక అదంతా ఏం కాదు. వీళ్ళు గేమ్ కోసమని ఇవి చేశాను. గేమ్ కూడా చేస్తాము, అది కూడా చూడండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. ఓకే, ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చినాయో అన్నది మాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.